ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. రీసెంట్ గా చూసుకుంటే ఒక ఇష్యూ బాగా పెద్దది. శివాజీ గారు ఏదైతే అంటే సామాన్లు అనే ఒక పదం వాడడం వల్ల సో దాని త్రూ అనసూయ గారు రియాక్ట్ అవ్వడము, దాని త్రూ మళ్ళీ కొన్ని డిబేట్స్ పెట్టడము, తర్వాత వచ్చేసి నా అవినాష్ అనే ఒక యూట్యూబరు కొద్దిగా అంటే హిందువులపై కానీ హిందూ సమాజం పైన సో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది దేవుళ్ళ పైన. సో దీని గురించి మీరే ఉంటారు. ఎవరు? నా అన్వేషణ యూట్యూబర్ నా అన్వేషణ. అట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము ఖండిస్తాం. సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మాల గురించి ఎవరు అట్లాంటి వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా ఖండించాల్సింది. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్ను ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా భారతదేశంలో ప్రజలంతా ఖండిస్తారు. ఇది భారతదేశం అంటే హిందూ దేశం. ఇది భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం హిందూ ధర్మాన్ని రక్షించుకుంటూ భారతదేశం అఖండ భారతకు ఒకనాడు వెలిగినటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో ధర్మాలని కూడా ప్రపంచమే భారతదేశాన్ని చూసి నేర్చుకుంటున్నటువంటి సందర్భంగా ఒక యూట్యూబరు అన్వేష్ అనే వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. అదే కాకుండా ప్రజల మనోభావాలు ఎవరు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడదు. అదే కాకుండా శివాజీ గారికి సంబంధించిన అంశం కూడా శివాజీ గారి అంశానికి సంబంధించి కూడా వారు కూడా మాట్లాడారు, చెప్పారు. అంటే నా మాటలు ఏమన్నా అపార్థం కావచ్చు, నొచ్చుకొని ఉంటే నీకు క్షమాపణ చెప్తున్నాను చెప్పేసి అయిపోయింది. ఎవరైనా భారతదేశం అంటే ప్రపంచంలో ఒక మంచి గుర్తింపున్నటువంటి దేశం. భారతదేశాన్ని చూసే మన సంప్రదాయాలను కూడా విదేశాల్లో అలవరుచుకున్నటువంటి సందర్భం మనం చూసినాం. మన సనాతన ధర్మం కావచ్చు, మన హిందూ ధర్మంలో దీనిలో రకరకాల ఒక కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉండాలా, అదేవిధంగా దేవుళ్ళ సంబంధించి కావచ్చు, కల్చర్కి సంబంధించి కావచ్చు, ఆహార అలవాట్లతో ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలా అనేది మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో ఉంటుంది. మహిళలు ఏ విధంగా ఉండాలనేది చాలా స్పష్టంగా మన హిందూ ధర్మంలో ఉన్నాయి. ఆ ధర్మాలలో కూడా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మనం కూడా సమాజంలో మన గౌరవం మర్యాదలు ఉంటాయి. కాబట్టి శివాజీ గారు మాట్లాడిన మాటల విషయంలో వారు ఆల్రెడీ క్షమాపణ చెప్పారు. కాబట్టి ఈ అంశం ఇప్పటితోటి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి మేము భావించాల్సిన అవసరం. ఎందుకంటే ఇది రోజు రాతాంతం చేసుకుని పోయినట్లేదు. అనవసరంగా మహిళలు పురుషుల మధ్య అనవసరం ఒక గ్యాప్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. అనవసరంగా ఇప్పటికే చాలామంది స్పందించారు. అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా శివాజీ గారికి సంబంధించినటువంటి మాటలను వారు వెనక తీసుకున్నారు. వారు మహిళా లోకానికి క్షమాపణ చెప్పి నా మాటల్లో ఏమైనా తప్పుడాడుతూ ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాడు. తను మాట్లాడుతూ కూడా తన తల్లి కూతురు అవి కూడా చెప్పిండు. తర్వాత వారు మాట్లాడిండు. ఇది ఇష్యూ అయిపోయింది కాబట్టి ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతా ఉంది. అయితే నా అన్వేష్ ప్రత్యేకంగా చూసుకుంటే ఆయన ఒక యూట్యూబర్. ఆయన కొన్ని లక్షల మంది ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. దాదాపు 1.2 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన ఛానల్కి. అలాంటి వ్యక్తి హిందూ దేవతలను రేప్ చేసినారు అనే ఒక విధంగా, సీతను అటు ద్రౌపదిని రేప్ చేసినారు అనే ఒక విధంగా మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా అప్పుడు మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రియాక్ట్ అవ్వట్లేదు కదా అని చాలామంది చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి ఛానల్. అంటే 1 కోటి మంది పై చిలుకూరు అంటే ఎంత గౌరవం వివరించాలా? హిందూ దేవతల మీద అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సభ్య సమాజం ఖచ్చితంగా ఆ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే 1 మిలియన్ పైగా ఉన్నటువంటి ఒక ఛానలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి సనాతనిస్టులు కావచ్చు, హిందూయిస్టులు కావచ్చు, సనాతన ధర్మాన్ని నమ్ముకొని బతికే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల మీద రియాక్ట్ అవుతారు. కాబట్టి అట్లాంటి బాధ్యతాయుతమైన ఛానల్ ఉన్నటువంటి వ్యక్తి హిందూ దేవతల మీద అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మేము వ్యక్తిగతంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ యూట్యూబర్ సంబంధించినటువంటి ఛానల్ అదేతన మాట్లాడిన విషయాన్ని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఏపీ కావచ్చు, అటు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒకవేళ నా కూతురు ఉంటే నా కూతురుని కూడా రేప్ చేస్తారు అని ఒక పదం వాడడం జరిగింది సార్. ఎవరు? ఆయన అన్వేష్. ఎందుకు ఆయన కూతురు ఎందుకు ఆ అంశం ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ రేపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విజయవాడ. అన్వేష్ విజయవాడ. వైజాగ్. ఇప్పుడు అంటే తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ ఉందని చెప్పి మాట్లాడుతుందా? దేశంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో మీరు చెక్ చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఒకసారి చెక్ చేసుకోండి, భారతదేశంలో క్రైమ్ రేట్ చెక్ చేసుకోండి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ చెక్ చేసుకోండి, తెలంగాణ ఆంధ్రని చెక్ చేసుకోండి. మీరు ఆంధ్ర తెలంగాణ చెక్ చేసుకుని మీకు అర్థమవుతుంది. దాన్ని అనవసరంగా మళ్ళీ ప్రభుత్వాలకు ఆపాదించే ప్రయత్నం, ప్రభుత్వాలను బదనాం చేసే ప్రయత్నం, హిందూ దేవులను అవమానించే ప్రయత్నం, ఇవన్నీ రకరకాల మాట్లాడడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు సమాజంలో అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నట్టుగా మీ యూట్యూబ్ సంబంధించినటువంటి వ్యూస్ పెంచుకునే ప్రయత్నంలో అనవసరంగా సభ్య సమాజం కావచ్చు, తెలుగు రాష్ట్రాలకు అనవసర అపవాదం ముట్టగట్టే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. దేశవ్యాప్తంగా మీరు చర్చ చేయండి. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది క్రైమ్ రేటు, తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది, తెలంగాణలో ఎట్టుంది, ఆంధ్రలో ఎట్టున్నది, ఏదైనా ఎక్కువ ఉంటే అప్పుడు మాట్లాడండి. ఇక్కడ అక్షరాస్యత కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆకలి చావులు కావచ్చు, తర్వాత డెవలప్మెంట్ ఇష్యూ కావచ్చు, ఫెర్టిలిటీ రేట్ కావచ్చు, ఏ అంశంలో తీసుకున్నా నార్థన్ స్టేట్ కావచ్చు, సౌత్ స్టేట్లు చాలా ముందంజలు ఉన్నాయి. భారతదేశానికి జీడీపీలో అత్యధికంగా సంపదను అందిస్తున్న రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలే. ఈ అంశం తెలుగు ప్రపంచవ్యాప్తం అవుతూ ఉంటే మీరు అనవసరంగా తెలుగు మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం, హిందూ దేవులను అవమానపరంగా మాట్లాడడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తాం.